వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ముఖ్యంగా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ విషయంలో చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మామూలుగా క్యాన్సర్ అనగానే భయపడిపోతుంటారు. మళ్ళీ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ విషయంకి వచ్చేసరికి బయాప్సీ అనగానే కూడా చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటారు అలా? క్యాన్సర్ పైన చాలా అపోహలు ఉన్నాయండి. క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఫస్ట్ అసలు క్యాన్సర్ అనగానే ఇట్స్ లైక్ రైటింగ్ అన్ ఆబ్చురీ నోట్, మరణ శాసనం అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కాదు. చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్, సెలబ్రిటీస్ క్యాన్సర్ తో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిపోయి మన అందరి ముందు చక్కగా వర్క్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, దేశాన్ని ప్రెసిడెంట్స్ గా పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా. సో ఫస్ట్ క్యాన్సర్ అంటే ముందు భయపడాల్సిన అవసరం లేదు. అర్లీగా క్యాన్సర్ గుర్తించినట్టయితే క్యూర్ చేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ పైన కూడా అపోహలు ఉన్నాయి. మీరు అన్నట్టు బయాప్సీ మీద కూడా చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా మంది, నిన్న కూడా క్యాన్సర్ మీద మనం అనేక రకాలైన అవగాహన ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. ఫస్ట్ బయాప్సీ చేస్తాము, నీడిల్ పెట్టి బయాప్సీ చేస్తాం అనగానే నిన్ననే ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అడిగారు, అదేంటి డాక్టర్ గారు, హౌ కెన్ వి డూ బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా, ఆ క్యాన్సర్ కణాలు పాకిపోతాయంట కదా, క్యాన్సర్ రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా పాకిపోతుంది, అప్ స్టేజ్ చేస్తుంది, మరి మీరు బయాప్సీ చేస్తారంటే నిన్న మార్నింగ్ కూడా ఒక ఆయన ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ మీ టు కన్విన్స్ హిమ్. సో బయాప్సీ చేయటం వల్ల క్యాన్సర్ అప్ స్టేజ్ అవడం అనేది జరగదు. ఇన్ఫాక్ట్ బయాప్సీ లేకుండా క్యాన్సర్ ని మనం డయాగ్నోస్ చేయలేము. బయాప్సీ ద్వారానే మనం క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయగలము. బయాప్సీ ద్వారానే ఏ రకమైన క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ లో క్యాన్సరా కాదా అని తెలుసుకోవడమే కాకుండా టైప్ ఆఫ్ ట్యూమర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ట్యూమర్ ని బట్టి ట్రీట్మెంట్ మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ వచ్చేసాయి. అందులో లాట్ ఆఫ్ ఇమ్యూనో హిస్టోకెమికల్ స్టడీస్, జెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్లీట్ జెనోమిక్ ప్రొఫైలింగ్ ఆఫ్ ద ట్యూమర్ కూడా చేయగలుగుతుంది. ఈ బయాప్సీ ద్వారానే మనం ఇవన్నీ చేయడానికి వీలవుతుంది. ట్యూమర్ యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి, ట్యూమర్ ఏ రకమైన ట్రీట్మెంట్ లొంగుతుందో తెలుసుకోవడానికి కూడా బయాప్సీ ద్వారానే మనకు సాధ్యపడుతుంది. ఇంకా ఏ ఇతర డయాగ్నోస్టిక్ టెస్ట్ వల్ల సాధ్యపడదు. ఈ బయాప్సీ ద్వారా ఇప్పుడు కొత్తగా ఆ బయాప్సీలో ఉన్న ఆ ట్యూమర్ ని తీసుకొని ఆ ట్యూమర్ ని కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ కూడా చేస్తున్నాం. మనందరికీ తెలుసు శరీరంలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకోజీన్స్, క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో మ్యుటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. ఇది ఏ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ మ్యుటేషన్ ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి, చాలా రకాల మ్యుటేషన్స్ కి. ఇంకా మిగతా కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. చాలా వరకు రీసెర్చ్ సెట్టింగ్స్ లో ఇవన్నీ కూడా టెస్ట్ చేయబడుతున్నాయి. మాక్సిమం ఒక 5 to 10 years లో ఈ మెడిసిన్స్ అన్ని కూడా మనకి కమర్షియల్ గా అందుబాటులోకి వస్తాయి. సో ఈ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేయాలి అంటే మనకు బయాప్సీ స్పెసిమెన్ అవసరం. కొన్నిసార్లు బయాప్సీ చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. ఒక డిఫికల్ట్ లొకేషన్ ఇన్ ద చెస్ట్, మీడియాస్టైనంలో మనం సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ చేయలేము. బ్రాంకోస్కోపీ బయాప్సీ కూడా వీలుబాటు కావడం లేదు, ఎందుకంటే అది యాక్సెసిబుల్ గా లేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే వెరీ సింపుల్. పేషెంట్ యొక్క బ్లడ్ నుంచి ఒక 10 ml తీసుకొని ఆ 10 ml లో, ఇప్పుడు మనందరికీ తెలుసు 1 ml బ్లడ్ లో ఒక thousands of WBC, millions of RBC ఉంటాయి. ఒక 5 to 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటే క్యాన్సర్ నుంచి బయటపడి ఆ క్యాన్సర్ కణాలు రక్తనాళాల్లోకి, ఇంట్రావెజేషన్ అంటారు, రక్తనాళాల్లోకి వెళ్ళి వాటినే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఈ రక్తనాళాల ద్వారానే ఈ క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది. సో ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని బ్లడ్ లోనే మనం పట్టుకునే సదుపాయం, అవకాశం, ఫెసిలిటీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సో ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ల్యాబ్ లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనినే ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. సో ఈ ఆంకోనామిక్స్ టెస్టింగ్ ద్వారా ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఈ పర్టికులర్ క్యాన్సర్ లొంగుతుందో కూడా తెలుసుకోవచ్చు.
అలాగే ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ తో పాటు బ్లడ్ లోని సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. దాన్ని మనం జెనోమిక్ ప్రొఫైలింగ్ చేయడం ద్వారా ఏ రకమైన మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ఇలా క్యాన్సర్ డయాగ్నోసిస్ లో అనేక రకాలైన న్యూవర్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. సో బయాప్సీ వలన క్యాన్సర్ అప్స్టేజ్ చేయడం అనేది జరగదు. బయాప్సీ ద్వారానే మనం క్యాన్సర్ ని ఐడెంటిఫై చేయవచ్చు, డయాగ్నోసిస్ చేయవచ్చు. ఈ బయాప్సీ స్పెసిమెన్ మీద అనేక రకాలైన టెస్టులు చేసి అది ఏ రకమైన ట్రీట్మెంట్ కు లొంగుతుందో లేదో కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. సో బయాప్సీ ఒక్కటే క్యాన్సర్ నిర్ధారణకు మార్గం. సో దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, డయాగ్నోస్ చేసేటప్పుడు స్ప్రెడ్ అవుతుందేమో అనే టెన్షన్ కొందరికి ఉంటే, ఇదేమైనా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏమో అని భయపడి కూడా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? మనం మామూలుగా బ్రెస్ట్ లోనో, లంగ్ లోనో, లివర్ లోనో బయాప్సీ చేసేటప్పుడు వాళ్ళు అనస్థీషియా ఇచ్చి చేస్తారు, లోకల్ అనస్థీషియా ఇస్తారు. ఎటువంటి పెయిన్ ఉండదు. 5 నీడిల్స్ వచ్చేసాయి, అందుబాటులోకి వచ్చేసాయి. ఇవన్నీ ఆటోమేటిక్ పవర్డ్ మెషిన్స్. జస్ట్ బై ద టచ్ ఆఫ్ ఎ బటన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో లోపలికి వెళ్ళి స్పెసిమెన్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. సో అసలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కోలంలోనో స్టమక్ లో అయితే ఎండోస్కోపిక్ బయాప్సీ చేయడం ద్వారా దాన్ని చాలా క్యాజువల్ గా మనం ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయాప్సీ చేయవచ్చు. సో బయాప్సీ గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే కూడా చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. సర్జరీ చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందో అనే అనుమానాలు కూడా ఉన్నాయి కదా, దానిపై మీరు ఏమంటారు? క్యాన్సర్ కి 3 ఇంపార్టెంట్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్జరీ, రెండోది రేడియేషన్ చికిత్స, మూడోది కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. అంతా కూడా కీమోథెరపీలోనే మనం ఇంక్లూడ్ చేయవచ్చు. ఈ సర్జరీ అనగానే మీరు అన్నట్టు చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ అడుగుతుంటారు, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతున్నట్టు కదా అంటుంటారు. క్యాన్సర్ కి సర్జరీ చేయడం ద్వారానే మనం క్యూర్ చేయవచ్చు. కానీ సర్జరీ ఓన్లీ అర్లీ స్టేజెస్ లో మాత్రమే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. లేట్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ముందుగా నియో అడ్జువెంట్ అంటే కీమో రేడియేషన్ చికిత్స కానీ కీమోథెరపీ కానీ ఇచ్చి ట్యూమర్ ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. పూర్వకాలంలో ఈ క్యాన్సర్ ఇలా పాకుతుంది, రక్తనాళాల ద్వారా, లింఫనాళాల ద్వారా ఇలా పాకుతుంది అని అవగాహన లేని రోజుల్లో, అంటే బిఫోర్ 20th సెంచరీస్ ఆ టైంలో, అప్పుడు క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత శరీరంలో ఇతర భాగాల్లో తిరిగి వచ్చినప్పుడు సర్జరీ చేయటం వల్లే క్యాన్సర్ తిరిగి వచ్చింది అని అనుకొని వాళ్ళు అలా కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అన్న కాన్సెప్ట్ అప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు మనందరికీ తెలుసు, క్యాన్సర్ అనేది మనం కత్తి పెట్టినా పెట్టకపోయినా క్యాన్సర్ కణాలు రక్తనాళాల ద్వారా, లింఫనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. అందుకే క్యాన్సర్ ని మనం యాక్యురేట్ గా స్టేజింగ్ చేసుకుని క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు మనకి ఇప్పుడు డిజిటల్ పెట్ సిటీ, డిజిటల్ పెట్-ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ పెట్-ఎంఆర్ ద్వారా బ్రెయిన్, హెడ్ అండ్ నెక్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లివర్, ప్యాంక్రియాటిక్, కిడ్నీ ట్యూమర్స్, అలాగే పెల్విక్ ట్యూమర్స్, అలాగే చేతుల్లోనూ కాళ్ళలోనూ వచ్చిన ట్యూమర్స్ ని పెట్ సిటీ కన్నా 10 రెట్లు సెన్సిటివిటీతో మనం స్టేజింగ్ చేసే ఫెసిలిటీ డిజిటల్ పెట్-ఎంఆర్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా క్యాన్సర్ ని అక్యురేట్ గా స్టేజింగ్ చేసి అది క్యాన్సర్ ఎంత దూరంలో పాకింది అని కూడా తెలుసుకొని అర్లీ స్టేజెస్ లో ఉంటే సర్జరీ చేయడం, లేట్ స్టేజెస్ లో ఉంటే ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి ఆ తర్వాత డౌన్ సైజ్ చేసి సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు పూర్తిగా ముదిరిపోయినట్టయితే సర్జరీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మనం పాలియేటివ్ కేర్ లేదా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సర్జరీ అనేది ఒక్కటే క్యాన్సర్ కి పూర్తిగా క్యూర్ చేయగలిగిన చికిత్స. పైన స్కాల్ప్ లో ఉన్న ట్యూమర్ దగ్గర నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి కాలు చిటికెన వేలు గోరు దగ్గర వరకు ఏ ట్యూమర్ అయినా, బ్లడ్ క్యాన్సర్ తప్ప, అంటే హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్ తప్ప ఏ క్యాన్సర్ అయినా కూడా సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ అవుతుంది. మిగతా ఏ ఇతర చికిత్స వల్ల కూడా క్యూర్ అయ్యే అవకాశమే లేదు. సో సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ అనగానే మీరు హ్యాపీగా ఉండవచ్చు పేషెంట్స్, రిలేటివ్స్. ఎందుకంటే సర్జరీ చేసే స్టేజ్ లో ఉంది అంటే క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో సర్జరీ వల్ల అప్స్టేజ్ చేయటం, సర్జరీ వల్ల క్యాన్సర్ పాకిపోవటం జరగదు. సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ అవుతూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. మళ్ళీ హెమటలాజికల్ మాలిగ్నెన్సీస్, వాటికి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీస్ ఇవ్వడం ద్వారా వాటికి క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే బిగినింగ్ స్టేజ్ లో ఉంటే సర్జరీ చేస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉందని మీరు చెప్తున్నారు. మరి రేడియేషన్ ఏ స్టేజ్ లో ఇస్తారు? రేడియేషన్ అంటే కూడా కరెంట్ షాక్ అంట, అది తీసుకోవచ్చో లేదో అని భయపడిపోతూ ఉంటారు. రేడియేషన్ అనగానే ఇప్పటికి కూడా చాలా మంది అడుగుతారు, ఏంటి సార్ ఎన్ని రేడియేషన్స్ ఇస్తారు, 30 షాకులు ఇస్తారు అని అడుగుతారు. రేడియేషన్ అనేది చాలా ఎవాల్వ్ అయిపోయింది కొత్తగా.
ఓల్డెన్ డేస్ లో కోబాల్ట్ మెషిన్ ఉన్నప్పుడు రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రిసిషన్ రేడియేషన్ అందుబాటులోకి వచ్చింది. ప్రిసిషన్ రేడియేషన్ లో కరెక్ట్ గా క్యాన్సర్ వచ్చిన భాగానికే రేడియేషన్ ప్రిసైజ్ గా టార్గెట్ చేసే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. కోబాల్ట్ తర్వాత లీనియర్ యాక్సిలరేటర్స్, విమాట్ థెరపీ, వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, ఆ తర్వాత ఈథోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కృత్రిమ మేధస్తో కూడిన పరికరం ఎంత అడ్వాంటేజెస్ అంటే ప్రిసైజ్ గా క్యాన్సరస్ ట్యూమర్ ని టార్గెట్ చేసి రేడియేషన్ ఇవ్వగలిగిన ఏకైక ఫెసిలిటీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్స్. ఇప్పుడు ఉదాహరణకి గర్భసంచి క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియా, ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి రేడియేషన్ ఇస్తున్నాం అనుకోండి. రేడియేషన్ ప్లానింగ్ ఇవాళ అయిపోయింది. ఒక 4-5 రోజుల తర్వాత రేడియేషన్ వచ్చినప్పుడు పేషెంట్ హ్యాడ్ కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఫ్రీగా అవ్వలేదు ఆ రోజు వారికి, ఆ లేడీకి. అప్పుడు రెక్టము, అంటే ఈ రెక్టం అంటే మలద్వారం కరెక్ట్ గా గర్భసంచి వెనకాల ఉంటుంది. రెక్టము మనకి అంటే ఉబ్బిపోతుంది. కారణం ఏంటంటే మోషన్ లోడ్ అయిపోయి ఉండటం వల్ల. ఆ రెక్టము, లోడెడ్ రెక్టము సర్విక్స్ ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. అప్పుడు మన పాత పద్ధతిలో రేడియేషన్ ఇచ్చినట్టయితే ఆ రేడియేషన్ చికిత్స పార్ట్ ఆఫ్ ద రెక్టం మీద కూడా డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ డోస్ నుంచి స్పేర్ చేయబడుతుంది. సో ఇలా ఫెసిలిటీ, ఈ కొత్త కృత్రిమ మేధస్తో కూడిన రేడియేషన్ లీనియర్ యాక్సిలరేటర్ లో ఆ ట్యూమర్ ని ఏ రోజుకి ఆ రోజు ఆ మెషిన్ లో ఉన్న సిటీ స్కాన్ విజువలైజ్ చేస్తుంది, అంటే చూస్తుంది. కరెక్ట్ గా రేడియేషన్ ఇచ్చే ముందు ఆ రేడియేషన్ పరికరంలోనే ఉన్న ఇన్బిల్ట్ సిటీ స్కాన్, హైపర్ సైట్ అని కూడా అంటారు, ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ద్వారా ఆ ట్యూమర్ ని లోకలైజ్ చేస్తుంది. తర్వాత కృత్రిమ మేధస్తో ఆలోచిస్తుంది. అదేమిటి, మనం రేడియేషన్ ఇవ్వాలని ప్లాన్ చేసినప్పుడు రెక్టమ్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, సర్విక్స్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఈ రెక్టమ్ కొంచెం ఉబ్బిపోవటం వల్ల సర్విక్స్ కొంచెం ముందుకు జరిగింది అని ఐడెంటిఫై చేసి ఆలోచించి అడాప్ట్ చేసుకుని కొత్త లొకేషన్ ఆఫ్ సర్విక్స్ కి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి రేడియేషన్ డెలివర్ చేస్తుంది 2 లేక 3 నిమిషాల్లో. ఇదే హ్యూమన్ బ్రెయిన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కనుక చేయాలి అంటే 2 రోజులు పడుతుంది. సో ఇది ది పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్, ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలతోనే మనము చేయటం జరుగుతుంటుంది. తద్వారా అత్యంత తక్కువ సమయంలో చాలా ప్రిసైజ్ గా క్యాన్సర్ వచ్చిన ఆర్గన్ ని లోకలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే ఏకైక పరికరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనాక్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీనియర్ యాక్సిలరేటర్లోనే కాకుండా డయాగ్నోసిస్ లో కూడా విరివిగా వాడుతున్నాం. ఏఐ పవర్డ్ పెట్ సిటీ స్కాన్స్ చాలా ఫాస్ట్ గా మిగతా పెట్ స్కాన్స్ తో కంపేర్ చేసినట్టయితే 1/3 ద టైంలో పెట్ స్కాన్ కంప్లీట్ చేసే ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. టైం ఒకటే ఇంపార్టెంట్ కాదు, తక్కువ టైంలో పెట్ సిటీ స్కాన్ చేసినప్పుడు పేషెంట్ కి వచ్చే రేడియేషన్ డోసు 1/3 అయిపోతుంది. మామూలు ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్ లో 24 మిల్లీసివరెట్స్ రేడియేషన్ కనుక వచ్చినట్టయితే పేషెంట్ కి ఈ ఏఐ పవర్డ్ పెట్ సిటీ స్కాన్స్ లో 8 to 9 మిల్లీసివరెట్స్ లోనే కంప్లీట్ పెట్ స్కాన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎంఆర్ఐ, పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అతి తక్కువ సమయంలో మనం కరెక్ట్ గా ట్యూమర్ వచ్చిన భాగాన్ని ఎంఆర్ఐ ఫార్ సుపీరియర్ దాని ద్వారా ఐడెంటిఫై చేసి ఈ పెట్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్ చికిత్స, పెట్ ఎంఆర్ ఇస్ ద బెస్ట్. డాక్టర్ గారు, ఇందాక క్యాన్సర్ పై అపోహలు, అనుమానాలకు సంబంధించి ట్రీట్మెంట్ లో రేడియేషన్ గురించి మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రేడియేషన్ చికిత్సలో అదే ప్రిసైజ్ గా రేడియేషన్ ని ఫోకస్ చేయటం, ట్యూమర్ మీద రేడియేషన్ పడేటట్టు చూడటం, పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద రేడియేషన్ పడకుండా చూడటం, ఇదంతా కూడా ఈ కృత్రిమ మేధస్తో కూడిన రేడియేషన్ పరికరాలతో సాధ్యపడుతుంది, మిగతా ఇతర పరికరాలతో సాధ్యపడుతుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ట్యూమర్ డైమెన్షన్ చూసి, ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్ చేస్తాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన రోజు 4 సెంటీమీటర్స్ ఉంది ట్యూమర్, ఒక 8 days తర్వాత ట్యూమర్ సైజ్ 3.1 సెంటీమీటర్ తగ్గిపోయింది అనుకోండి. ఏ రోజుకి ఆ రోజు ట్రీట్మెంట్ సైజుని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది, తద్వారా పక్కనున్న నార్మల్ బ్రెయిన్ మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా. కానీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్యూమర్ కరెక్ట్ గా లోకలైజ్ చేయడానికి, ట్యూమర్ ప్లాన్ చేయడానికి బెస్ట్ పరికరం పెట్ ఎంఆర్. ఈ పెట్ ఎంఆర్ ద్వారా ట్యూమర్ ని మనం కరెక్ట్ గా ఖచ్చితత్వంతో ఐడెంటిఫై చేసి ఈ పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ రేడియోథెరపీ కనుక ఇచ్చినట్టయితే ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి అవకాశం. 99% ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి, పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద రేడియేషన్ డోస్ పడినప్పుడు అవి వస్తాయి. 90% ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతాయి, ట్యూమర్ మీదనే రేడియేషన్ డెలివర్ చేయలేనప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ కాకపోవచ్చు. ఈ రెండింటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. ట్యూమర్ మీదనే రేడియేషన్ డోస్ పడాలి, ట్యూమర్ పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద
ఎటువంటి రేడియేషన్ డోసు పడకూడదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు, ట్యూమర్ ని క్యూర్ చేయాలి అంటే ఈ PET-MR గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారానే సాధ్యపడుతుంది. తద్వారా మనం పేషెంట్ కి ఖచ్చితంగా చికిత్స చేసి క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రేడియేషన్ డెలివరీ సిస్టమ్స్ లో ఇంకా అనేక రకాలైన నూతన అడ్వాన్స్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది సైబర్ నైఫ్. ఒక జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు. కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి. కత్తిలాగా ఖచ్చితంగా కట్ చేస్తుంది, కరెక్ట్ గా ట్యూమర్ ని మాత్రమే ప్రిసైజ్ గా కట్ చేస్తుంది. బట్ కత్తిలా కాదు, కత్తి కాని కత్తి. అంటే రేడియేషన్ కిరణాలనే ఒక నైఫ్ లాగా, అంటే ప్రిసైజ్ గా పెన్సిల్ బీమ్ తో రేడియేషన్ డెలివర్ చేసే సిస్టమ్ సైబర్ నైఫ్. చాలా మంది వెస్ట్రన్ కంట్రీస్ వాడుతుంటారు టొమహాక్ క్రూయిజ్ మిసైల్స్. క్రూయిజ్ మిసైల్ యొక్క గొప్పతనం ఏంటంటే 5000 కిలోమీటర్స్ రేంజ్ లో ఒక చిన్న రూమ్ ని హిట్ చేయగలదు ఖచ్చితంగా. పక్కన బిల్డింగ్ మీద ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆ ప్రిసైజ్ గా లొకేషన్ ని టార్గెట్ చేయగలిగిన కెపాసిటీ క్రూయిజ్ మిసైల్ మాత్రమే ఉంది. అదే టెక్నాలజీ క్యాన్సర్ కణాలను టార్గెట్ చేయడానికి వాడినట్టయితే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ప్రిసైజ్ గా రేడియేషన్ టార్గెట్ చేయగలం. సో బ్రెయిన్ లో ఉన్న చిన్న చిన్న ట్యూమర్స్, పక్కన ఉన్న నార్మల్ సున్నితమైన బ్రెయిన్ కణజాలానికి ఎటువంటి హాని చేయకుండా ఇవ్వగలిగే ఏకైక పరికరం సైబర్ నైఫ్. బ్రెయిన్ లో ఉండే బినైన్ ట్యూమర్స్, ఆర్టీరోవెనస్ మాల్ఫార్మేషన్స్, బెరీ అన్యూరిజమ్స్, నెక్ లో ఉన్న ఒక చిన్న ట్యూమర్ ఫారింగ్స్ పక్కన ఆల్రెడీ రేడియేషన్ చికిత్స అయిపోయింది, మళ్ళీ రేడియేషన్ చికిత్స ఇవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అలాంటి కేసెస్ లో కూడా ఈ సైబర్ నైఫ్ యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే స్మాల్ పారాట్రైకల్ న్యూడో, పారాగాంగ్లియమ్ నెక్ లోను, లేకపోతే చిన్న ప్యాంక్రియాటిక్ ట్యూమర్, స్మాల్ లివర్ ట్యూమర్, రెట్రోపెరిటోనియల్ నోడ్, పెల్విక్ నోడ్స్, ఎక్కడైనా సరే బాడీలో ఎక్కడైనా సరే అత్యంత ప్రిసైజ్ గా ఒక చిన్న పార్టీకి రేడియేషన్ డెలివర్ చేయాలంటే సైబర్ నైఫ్ ఇస్ ద బెస్ట్ ఫెసిలిటీ. నార్మల్ గా రేడియేషన్ చికిత్స 5 నుంచి 6 వారాలు పడుతూ ఉంటుంది. ఇక్కడ 3 to 5 days లోనే ఎంటైర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. చాలా మంది ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్, 90-year-old పీపుల్ కూడా ఎర్లీ స్టేజెస్ లో మనం డయాగ్నోస్ చేసినప్పుడు జస్ట్ 5 days ఆఫ్ రేడియేషన్, రోజుకి 10 నిమిషాలు జస్ట్ కౌచ్ మీద పడుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పేషెంట్ టచ్ చేయకుండా, అసలు పేషెంట్ దగ్గరకే రాకుండా, పేషెంట్ కి ఇచ్చినట్టు కూడా తెలియకుండా ఇవ్వగలిగే ఏకైక పరికరం సైబర్ నైఫ్. స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియో సర్జరీ సిస్టమ్ అంటారు. అంటే టు ఆర్ హ్యూమన్, మనుషులు తప్పులు చేయొచ్చు, కానీ ప్రీ ప్లాన్డ్ రోబోట్స్ తప్పులు చేయవు. ముందుగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని అదే ప్లాన్ కనుక మన రోబో కనుక అందజేసినట్టయితే పర్ఫెక్ట్ గా ఎటువంటి స్కోప్ ఆఫ్ ఎర్రర్ లేకుండా పర్ఫెక్ట్ గా ట్యూమర్ ని మాత్రమే ప్రిసైజ్ గా రేడియేషన్ డెలివర్ చేసే ఏకైక పరికరం సైబర్ నైఫ్. సో ఈ సైబర్ నైఫ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్స్, వీటిని మనం హెల్ప్ చేయడం కోసం PET-MR, డిజిటల్ PET సిటీస్, కరెక్ట్ గా ట్యూమర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి దీని ద్వారా రేడియేషన్ చికిత్సలో మోస్ట్ ఆఫ్ ద 99% సైడ్ ఎఫెక్ట్స్ ని మనం ఎలిమినేట్ చేయగలిగాము. చాలా ప్రిసైజ్ గా రేడియేషన్ డెలివర్ చేయడం వల్ల క్యూర్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకురాగలిగాం. సో ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతుంది. కృత్రిమ మేధస్సుతో కూడిన పరికరాలు, మన ఎంటైర్ ఆంకాలజీ ట్రీట్మెంట్ కాదు, ఎంటైర్ హ్యూమన్ కైండ్ కూడా కృత్రిమ మేధస్సుతో కూడిన పరికరాలే మన కంట్రోల్ చేస్తాయి. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే కీమోథెరపీపై కూడా చాలా అపోహలు ఉన్నాయి. అది చేసుకుంటే దానివల్ల హెయిర్ లాస్ అవుతుందని, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా అపోహలు ఉన్నాయి. వెరీ ట్రూ. చాలా మంది మీరు అన్నట్టు అడుగుతుంటారు నన్ను. ముందు అసలు ఇనీషియల్ కన్సల్టేషన్ రాగానే ట్రీట్మెంట్ బిగించేయకముందే డాక్టర్ గారు కీమోథెరపీ ఉండదు కదా ఈ పేషెంట్ గారు అడుగుతుంటారు. అంటే అంత అపోహలు ఉన్నాయి కీమోథెరపీ మీద. పేషెంట్ కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్ తో ఉండటమే బెటర్ అని కూడా చాలా మంది నాతో అంటుంటారు. అది పూర్తిగా అపోహ మాత్రమే. కీమోథెరపీలో ఇప్పుడు అనేక రకాలైన న్యూఆర్ అడ్వాన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి, రిలేటెడ్ నాసియా, వామిటింగ్, అలాగే వెయిట్ లాస్, ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికి, అలాగే కీమోథెరపీ వల్ల వచ్చే వైట్ సెల్స్ తగ్గటం, వీటన్నిటిని ఎలిమినేట్ చేయడానికి అనేక రకాలైన న్యూఆర్ ప్రీ మెడికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. మీరు అన్నారే హెయిర్ ఫాలో అవుతుందని. హెయిర్ ఫాలో అవ్వకుండా స్పెషలైజ్డ్ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్, కీమోథెరపీ ఇచ్చే సమయంలో స్కాల్ప్ ని కూల్ చేస్తాం. కూల్ చేయడం ద్వారా స్కాల్ప్ రక్త ప్రసారం తగ్గిపోయి అది హెయిర్ లాస్ కూడా మనం 75% అవాయిడ్ చేయడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఇదే కాకుండా కీమోథెరపీతో పాటు ఇప్పుడు అనేక రకాలైన న్యూఆర్ ట్రీట్మెంట్స్, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే ప్రిసైజ్ గా ట్యూమర్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ కీమోథెరపీతో పాటు ఈ టార్గెటెడ్ థెరపీస్ కూడా ఇచ్చినట్టయితే క్యూర్ రేట్స్ కూడా పెరిగిపోతున్నాయి.
4th స్టేజ్ కోలన్ క్యాన్సర్ పేషెంట్ కి ఓన్లీ కీమోథెరపీ ఇస్తే 12 to 14 months మన 5 years లైఫ్ ఉన్నట్టయితే కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ అవడం వల్ల 40 to 50 months లైఫ్ మనం తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. చాలా రకాలైన ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల వాటి కాస్ట్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో పాటు ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మన బాడీలో బి సెల్స్, టీ సెల్స్ ఉంటాయి. ఈ టీ సెల్స్ ని కిల్లర్ సెల్స్ అంటారు. ఈ కిల్లర్ టీ సెల్స్ మన బాడీలోకి వచ్చే వైరస్ ని కానీ బ్యాక్టీరియాని కానీ ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారనుకోండి కిడ్నీ, దాన్ని కూడా అది రిజెక్ట్ చేసేస్తుంది, దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇలా ఈ టీ సెల్స్ మనకు యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ టీ సెల్స్ క్యాన్సర్ కణాలు కూడా చంపేస్తాయి. కానీ క్యాన్సర్ కణాలు ఆర్ మచ్ స్మార్టర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ సైంటిస్ట్ ఆల్సో. అవేం చేస్తాయి? ఈ టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని మాస్క్ చేస్తాయి, అంటే టీ సెల్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే దీన్ని అన్మాస్క్ చేస్తుంది. తద్వారా మన ఓన్ టీ సెల్స్ మన శరీరంలోకి వచ్చే పెరిగే క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేసేస్తాయి. సో ఇమ్యూనోథెరపీ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఇప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్ కి ఇప్పుడు ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. అసలు ఈ పర్టికులర్ ట్యూమర్, ఈ పర్టికులర్ పేషెంట్ లో ఉన్న ఈ పర్టికులర్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీకి లొంగుతుందా లేదా తెలుసుకునే ఫెసిలిటీస్, ఇన్వెస్టిగేషన్ కూడా అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఈ క్యాన్సర్ కీమోథెరపీలో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ద్వారా మంచి క్యూర్ రేట్స్ రావడానికి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. క్యాన్సర్ పై ఉన్న అపోహల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.